సుధీర్ అజయ్పై అటాక్ చేస్తాడు. కోవింద్ సుధీర్కి కాల్ చేసి వెనక్కి రమ్మని అడుగుతాడు. అందుకు సుధీర్ ఏమాత్రం ఒప్పుకోడు. నా మాట విను సుధీర్, నువ్వు శివని అంత ఈజీగా తీసుకోకు. నేనొచ్చి సిచ్యువేషన్ని డీల్ చేస్తాను, వెయిట్ చే. నేను అని ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్న కోవింద్ మాటల్ని వినకుండా ఫోన్ కట్ చేశాడు సుధీర్. కట్ అయిన ఫోన్ వంక క్లిష్టంగా చూసిన కోవింద్ ఓ నెంబర్ టైప్ చేశాడు. అంతలోనే కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తున్నాడు. నేను శివని ఎందుకు ఆపాలనుకోలేదు? కేవలం శివ యొక్క బ్యాక్గ్రౌండ్కి భయపడే కదా, ఇది జోక్ చేసే విషయం కాదు అని కాసేపు ఆలోచించిన అతను కాల్ చేయకుండా ఫోన్ని దూరంగా పెట్టాడు. వాస్తవానికి కోవింద్ సుధీర్ తండ్రి సోమేష్ విందాతో మాట్లాడాలనుకున్నాడు. సోమేష్ అయితేనే సుధీర్ని ఆవేశంగా బిహేవ్ చేయొద్దని ఒప్పిస్తాడు. తన తండ్రి మాట మాత్రమే సుధీర్ వింటాడు. అయితే సోమేశ్వర్ అప్పటికి ఓవర్సీస్లో కంపెనీ డీలింగ్స్ చేస్తున్నాడు. అతను 2 డేస్లో బాంబే వస్తాడు. అయితే ఇందులో అతనికి తన సొంత లాభం కూడా ఉంది. సుధీర్ శివకి అగైనెస్ట్గా ఫైట్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు శివ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి ఇదొక అవకాశం. శివ సుధీర్పై తిరగబడితే శివని సుధీర్ కించపరుస్తాడు. శివ ఏం లేని తెల్ల కాగితమైతే అప్పుడు శివపై దాడి చేయడానికి ఓ అవకాశం ఉంటుంది. అదే పర్వతం మీద కూర్చున్న టైగర్ అయితే పోరాడాల్సిన అవసరం లేదు. సుధీర్ విందా వంశీ మేఘనల లాంటివాడు కాదు. అతను విందా ఫ్యామిలీ పెద్ద మనవడు. విందా ఫ్యామిలీలో అతనికి గ్రేట్ అథారిటీ ఉంది. విందా ఫ్యామిలీకి చెందిన 3 మాస్టర్స్తో పాటు సీక్రెట్ గార్డ్స్ని మొబిలైజ్ చేయగలిగే పర్సన్ ఈ సుధీర్ విందా మాత్రమే. సీక్రెట్ గార్డ్స్ అందరూ ట్రైన్డ్ అయిన ఫస్ట్ క్లాస్ ఎక్స్పర్ట్స్. వాళ్ళని ఆర్డినరీ బాడీగార్డ్స్తో కంపేర్ చేయలేము. ఇక అటు మొబైల్ ఆఫ్ చేసిన సుధీర్ పొడిగా ఉన్న తన పెదవులు తడి చేస్తూ భీకరమైన కళ్ళతో అజయ్ని చూస్తున్నాడు. నీకు ఎల్డర్ ఉనికి తెలుసా? అయినా సరే నన్ను తాకడానికి నీకెంత ధైర్యం? నీకింత సీనుందని నేను నమ్మలేకపోతున్నాను అని సుధీర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు అజయ్. అప్పటి వరకు సుధీర్ ఫోన్ సంభాషణను విన్న అజయ్, సుధీర్ ఆలోచన చాలా క్రేజీగా ఉంది. అందులో తాతయ్య చెప్పిన ఆర్డర్స్ కూడా అతను పట్టించుకోవట్లేదు. ఎల్డర్నే అనుమానించే ధైర్యం చేశాడు. దీనివల్ల ఇతను భారీ మూల్యం చెల్లిస్తాడు అని అనుకున్నాడు. నేను నిన్నెందుకు తాకలేను? నువ్వేమైనా పెద్ద తోపా అని గర్వంగా అన్న సుధీర్, ఈ అంకుల్స్ అందరూ శివకి ఎందుకు ఇంతలా భయపడుతున్నారో నాకర్థం కావట్లేదు. శివ విందా ఫ్యామిలీకి ఎల్డర్. అతనికి నేను విందా ఫ్యామిలీకి పెద్ద మనవడినని క్లియర్ చేయాలి. ఫ్యూచర్లో విందా ఫ్యామిలీకి బాంబేలో నేనే ఛార్జ్ తీసుకుంటాను. శివ ఎల్డర్ అయినప్పటికీ అతను నా మాటే వినాలి. అర్థమవుతుందా? అంతేకాదు, నువ్వు విందా ఫ్యామిలీని వదిలిపెట్టిన వారసుడివి. నేను విందా ఫ్యామిలీ నిజమైన వారసుడిని. మనిద్దరిలో ఎవరెక్కువ? ఆ శివ చేస్తే గీస్తే నాకు హెల్ప్ చేయాలి అండ్ నా ఫాలోవర్గా ఉండాలి. నిన్నెలా పట్టించుకుంటాడు? నేను శివతో డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. అతని బిగ్ బెనిఫిట్స్ని నేనే పంచుకుంటాను. అలాంటిది నీకు హెల్ప్ చేస్తాడని ఎలా అనుకుంటున్నావు అని అన్నాడు. అజయ్ తల ఊపుతూ ఎగతాళిగా సుధీర్ని కింది నుంచి పై వరకు చూసి అతని ఊహాగానాలకు నవ్వుకున్నాడు. శివని అంచనా వేయటంలో సుధీర్ తప్పటడుగు వేశాడు. శివ అందరిలాంటి ఆర్డినరీ పర్సన్ కాదు. శివ ఆర్డినరీ పర్సన్లా ఆలోచన చెయ్యడు. ఏంటి, నువ్వింకా నన్ను వెక్కిరిస్తున్నావా అని సీరియస్గా అడిగాడు సుధీర్. అతనికి అలాంటి వెక్కిరింతలంటే ఇష్టముండదు. అందున ఇటువంటి చెత్త విషయంలో అజయ్ తన ముందు ఓవర్ చేస్తుంటే సుధీర్కి నచ్చట్లేదు. అందుకే వెంటనే సుధీర్ అజయ్ చెంపపై లాగి కొట్టాడు. ఆ దెబ్బ అజయ్ ఫేస్లో పొగలు పుట్టించింది. అజయ్ ముఖం దిగులుగా మారిపోయింది. అతను తన పళ్ళు కొరుకుతున్నాడు. ఏంటి, ఇప్పటికీ నువ్వు నేను చెప్పిన దాని గురించి కన్విన్స్ అవ్వట్లేదు కదా? శివ నీకు సపోర్ట్ చేస్తాడని గ్రేట్గా ఫీల్ అవుతున్నావేమో. ఇదిగో ఇప్పుడు నీ మొహం మీద కొట్టాను. ఏది, శివ వచ్చి నిన్ను ప్రొటెక్ట్ చేయలేదే? నువ్వొక ఫూల్వి. అవును, ఇండస్ట్రీని ఎవరికో ట్రాన్స్ఫర్ చేశానన్నావు కదా, అది శివకి ట్రాన్స్ఫర్ చేశావు.
కరెక్టే కదా? ఇంత చేసిన నీ విషయంలో నేను నేరం చేయకుండా ఎలా ఉంటాను హ! అని నవ్వుతూ గర్వంగా అన్న సుధీర్, నేను నిన్ను కించపరచలేను. నువ్వొక చెత్తవి. నీకు తెలుసో లేదో, నీ కింద పనిచేసే ఏ ఒక్కరు కూడా నీ విషయంలో స్టాండ్ తీసుకోవడానికి రెడీగా లేరు. నువ్వు సీక్రెట్గా ఫ్రెండ్షిప్ చేసిన ఎంతో మంది ఎక్స్పర్ట్స్ కూడా నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి భయపడుతున్నారు. ప్రతి ఒక్కరికి నువ్వొక వేస్ట్ ఫెలోవి. ఇంకా ఏం చేయగలనని ఆ గర్వం అని అజయ్ని అవమానిస్తూ మాట్లాడాడు సుధీర్. అతని మాటలకి అజయ్ ఎక్స్ప్రెషన్ చాలా మారింది. ఆ వెంటనే అతని ముఖంలో మళ్ళీ గర్వం తెచ్చుకొని, నువ్వు నన్నేం చేయగలవు అని అన్నాడు అజయ్. ఏం చేయగలనా? నువ్వు నాకంటే ముందే లైఫ్ని స్టార్ట్ చేశావు, కానీ ఫ్యామిలీలో నువ్వు ఎలాంటి అచీవ్మెంట్స్ చూడలేదు. బదులుగా నెలవారీ జీతం కూడా లేదు. అదంతా ఎవరు చేశారు అని వెటకారంగా అన్నాడు సుధీర్. నిజానికి అజయ్కి కాన్ఫిడెన్స్ తక్కువ. ఆ ఒక్క విషయంలోనే అతను సుధీర్ కంటే ఒక పాయింట్ తక్కువగా ఉన్నాడు. నాతో పోటీపడే ధైర్యం ఉందా నీకు? నువ్వెంత, నీ బతుకెంత అని అజయ్ మొహం మీద పదే పదే కొడుతూ కోపం నిండిన ముఖంతో అన్నాడు సుధీర్. అజయ్ ఆ దెబ్బలకు తాళలేకపోతున్నాడు. నువ్వు నాకు ప్రాపర్టీ ఇవ్వకుండా ఆ వేస్ట్ అల్లుడు శివకిస్తావా? నీకెంత ధైర్యం? నువ్వు కూడా వాడిలానే వేస్ట్ ఫెలోవి అని కోపంగా అన్నాడు సుధీర్. బాంబేలో ఉన్న విందా ఫ్యామిలీ ఫస్ట్ వారసుడు అజయ్ విందా అయినప్పటికీ అతను విందా ఫ్యామిలీకి ఛార్జ్ తీసుకోలేదు. ఆ ఛార్జ్ సుధీర్ తీసుకున్నాడు. అయితే అజయ్ వెనుక అతని తండ్రి కూడపెట్టిన పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి. ఒక్కసారి అవి కనుక సుధీర్కి దొరికితే అతను ఫైనాన్షియల్గా పవర్ పెరుగుతుంది. కుటుంబంలో హోదా అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా తనకే ఎక్కువగా ఉంటుంది. అదే టైంలో సెక్యూరిటీ దెబ్బలకి మూలకి పడి ఉన్న అనంత్ని ఆ పక్కనే ఉన్న వ్యక్తి గట్టిగా కొట్టి చాలా కోపంగా, యంగ్ మాస్టర్, నేను హౌస్ కీపర్ లాంటి ఈ అజయ్ సెక్రటరీ కంటే తక్కువగా ఉండాలనుకోవట్లేదు. అతను సీక్రెట్గా మొబైల్లో ఏదో నెంబర్ డయల్ చేశాడు. నేనిప్పుడు అతన్ని చంపాలనుకుంటున్నాను అని అన్నాడు. హో, సీక్రెట్గా మొబైల్ చూస్తున్నాడా? ఇంట్రెస్టింగ్. ఇంతకీ అతను మొబైల్ ఎందుకు తీశాడు? అతను ఎవరి కోసం సెర్చ్ చేస్తున్నాడో నేను చూస్తాను. ఆ మొబైల్ తీసుకురా అని ప్లేఫుల్ లుక్స్తో అన్నాడు సుధీర్. ఓకే మాస్టర్ అని ఆ వ్యక్తి అనంత్ దగ్గరున్న మొబైల్ తీసుకొచ్చి రెస్పెక్ట్ఫుల్గా సుధీర్కి ఇచ్చాడు. మొబైల్ ఫోన్ వైపు చూశాడు సుధీర్. సడన్ గా అతని ఫేస్లో ఒక ప్లేఫుల్ లుక్ కనిపించింది. నువ్వు శివకి కాల్ చేస్తున్నావు, అవునా? నువ్వు బోధిసత్వలా జీవిస్తున్నట్లున్నావు. ఇంకా ఏమేం చేస్తావో చూడాలనిపిస్తుంది అని అన్న అతను వెంటనే మొబైల్ స్క్రీన్ని ఆన్ చేసి అనంత్ ఇంతకు ముందు డయల్ చేసిన నెంబర్కి డయల్ చేశాడు. అవతల ఫోన్ ఎవ్వరూ లిఫ్ట్ చేయకపోవడంతో అతను మొబైల్ విసిరేశాడు. అజయ్, నీ ఎల్డర్ ఎక్కడా? నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడికి రమ్మని అడుగు. నీకిస్తున్న బిగ్ ఛాన్స్ ని యూజ్ చేసుకో అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు సుధీర్. అతను తన మనసులో ఒక ప్లాన్ వేసుకున్నాడు. శివ ఇక్కడికొచ్చి అజయ్ దగ్గర తీసుకున్న నా ఫ్యామిలీ ప్రాపర్టీని నాకు అప్పగించేస్తే అంత ఈజీగా అయిపోతుంది. ఒకవేళ అతను అజయ్కి హెల్ప్ చేసి ప్రాపర్టీని ఇవ్వకుండా చేస్తే అతన్ని చంపేయాలి అని అనుకున్నాడు సుధీర్. అజయ్ మొబైల్ తీసి శివకి కాల్ చేశాడు. శివ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అజయ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని కూల్ వాయిస్తో అన్నాడు. మిస్టర్ శివ, నాకిక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నేను నా కంపెనీలోనే ఉన్నాను. నేను మీతో లాస్ట్ టైం డిస్కషన్ చేశాను కదా, సుధీర్ అనే అతను నన్ను చంపడానికి వచ్చాడు. తను మీతో ఏదో డిస్కషన్ చేయాలంట అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు అజయ్. ఓకే అజయ్, ఫోన్ అతనికి ఇవ్వు అని కూల్గా అన్నాడు శివ. నేనే సుధీర్ని, నీ దగ్గర ఏమైనా అడ్వైజ్ ఉందా అని ఫ్లాట్ టోన్తో పొలైట్గా అన్నాడు సుధీర్. నా దగ్గర వర్క్ చేసే వాళ్ళని మూవ్ చేయటానికి నీకెంత ధైర్యం అని సీరియస్గా అన్నాడు శివ. ఆ ఒక్క వాక్యం అతనికి వణుకు పుట్టించింది. అతనికి ఆశ్చర్యంగా
మనసులో భయంగా అనిపించింది. ఫోన్ కాల్లోనే శివ మాటలు తనకి అంత ప్రెజర్ని ఎలా ఇచ్చాయో సుధీర్కి అర్థం కావట్లేదు. నువ్వు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చాలా పెద్దగా అనాలి అనుకున్నాడు, కానీ సుధీర్ వాయిస్లో బేస్ చాలా తగ్గిపోయింది. ఇంతలో ఫోన్ కట్ అయింది. శివ ఫోన్ కట్ చేస్తాడని అనుకోలేదు సుధీర్. అతని ఫేస్ దిగులుగా మారిపోయింది. శివ కాల్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో ఏమో అని అతనికి ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. నేను శివతో పొలైట్గానే బిహేవ్ చేశాను కదా, కానీ శివ విందా ఫ్యామిలీకి చెందిన వారసుణ్ణి తక్కువ చేసి ఒక చిన్న మాట చెప్పి ఫోన్ కట్ చేశాడు అని అనుకున్న సుధీర్ మనసులో అగ్ని రాజుకుంది. అతనికి కోపం వచ్చింది. అంతలోనే అతని మనసంతా డిసప్పాయింట్గా అయిపోయింది. శివ విందా యొక్క కన్స్ట్రక్షన్ గ్రూప్కి ఎలా వస్తాడో సుధీర్కి తెలియదు. అతని రాక ఎంత భయంకరంగా ఉంటుందో అని హై ప్రెషర్కి లోనయ్యాడు సుధీర్. ఆ వెంటనే మీరంతా ఈ అజయ్పై నిఘా ఉంచండి అని గ్లోమీ ఫేస్తో అన్న సుధీర్ చైర్మన్ ఆఫీస్ నుంచి బయటకొచ్చాడు. బయట బ్లాక్ డ్రెస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేని ఒక గ్రూప్ కనిపించింది. అట్మాస్ఫియర్ అంతా చిల్లింగ్ మర్డీరియస్గా మారిపోయింది. ఎస్ మాస్టర్ అని తల వంచుకొని అన్నాడు నల్లగా ఉన్న ఓ మిడిల్ ఏజ్ పర్సన్. మీ లీడర్ ఎక్కడా? అలర్ట్గా ఉండమని చెప్పు అని అన్నాడు సుధీర్. ఇంతలో అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ డౌన్ అయ్యాయి. సుధీర్ వార్న్ చేయటానికి ముందున్న షాడో అంతా చెదిరిపోయింది. అతని ఎదురుగా ఉన్న గార్డ్స్ ఫారిన్ నుంచి తెప్పించిన డార్క్ గార్డ్స్. ఓవర్సీస్లో ఒక సీక్రెట్ ఐలాండ్లో చాలా సంవత్సరాలు స్పెషల్ టీమ్ సర్వీస్ తయారు చేసింది. న్యూట్రిషియన్స్, బాక్సర్స్, ఫైటర్స్, కూల్ వెపన్స్ ఎక్స్పర్ట్స్, వాటర్ ఎక్స్పర్ట్స్ అండ్ కిల్లర్ సెలబ్రిటీస్గా ట్రైన్ అయ్యారు. విందా ఫ్యామిలీకి చెందిన సీక్రెట్ గార్డులుగా సెలెక్ట్ అయిన వాళ్ళకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు ఫారిన్ ఐలాండ్లో ట్రైన్ అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా విందా ఫ్యామిలీకి విధేయులుగా ఉంటారు. అండ్ సీక్రెట్ గార్డ్స్లోని ప్రతి ఒక్కరూ సూపర్ ఫిజికల్ ఫిట్నెస్ని కలిగి ఉంటారు. వాళ్ళు అనేక వెపన్స్ అండ్ ప్లాన్స్లలో పర్ఫెక్ట్గా ఉంటారు. ఇదే విందా ఫ్యామిలీ స్ట్రాంగెస్ట్ డార్క్ ఫోర్స్. వీళ్ళ కామన్వెల్త్ క్వాలిటీ అండ్ స్ట్రెంగ్త్ మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కంటే తక్కువేం కాదు. ఈ డార్క్ గార్డ్స్ శివకి సుధీర్ తరపున సవాల్ చేసే బేస్. శివకి కొన్ని స్కిల్స్ ఉన్నాయని విన్నాడు సుధీర్. అతనిని ఎదుర్కోటానికి తన దగ్గరున్న డార్క్ గార్డ్స్ సరిపోతారని అతని ఒపీనియన్. సుధీర్ డార్క్ గార్డ్ లీడర్ని రెడీగా ఉండమన్నాడు. మరోవైపు అజయ్ నుంచి కాల్ వచ్చాక శివ తాజ్ హోటల్ నుంచి బయలుదేరి లంబోతో కలిసి అజయ్ ఆఫీస్కి బయలుదేరాడు. ఇక సురభి తన కంపెనీ కోసం స్టార్ సిటీలో పర్యటన చేస్తుంది. ఆమెకి హెల్ప్ చేయటానికి కన్నన్, తుషార్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆమెకి ప్రొటెక్షన్ ఇస్తూ ఆమె వెంట ఉన్నారు. కార్ వెనక సీట్లో కూర్చున్న శివ కళ్ళు మూసుకొని విందా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనలు ఇండిఫరెంట్గా ఉన్నాయి. అతను బాంబే వచ్చాక విందా ఫ్యామిలీకి వెళ్లాలనుకున్నాడు. ముఖ్యంగా విందా ఫ్యామిలీ ఓల్డ్ మ్యాన్ సుందర్ విందా అజయ్తో మెసేజ్ పంపించినప్పుడే అతనికి అర్థమైంది వాళ్ళ ఫ్యామిలీకి తన హెల్ప్ అవసరం ఉందని. ఇప్పుడు అదే సమస్య తనని రప్పిస్తుంది అనుకున్నాడు శివ. అంతేకాకుండా అభినవ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం విందా ఫ్యామిలీకి చెందిన ఓల్డ్ మ్యాన్ ఈ మధ్య వార్తల్లో కనిపించడం లేదు. అతను చాలా రోజుల నుంచి బహిరంగంగా ఎవ్వరికీ కనపడలేదు. ప్రత్యేకించి విందా ఫ్యామిలీకి ముందు తరానికి చెందిన కోవింద్ కానీ ఈ తరానికి చెందిన సుధీర్ కానీ సరైన వాళ్ళు కాదు. విందా ఫ్యామిలీ మూడో తరం వారసుడైన సుధీర్కి శివ ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు? శివ సురభిల మధ్య ఎలాంటి బాండింగ్ బిల్డ్ అవ్వబోతోంది? శివ విందా ఫ్యామిలీ మొత్తాన్ని శిక్షిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.